వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్‌వి న్యాచురల్స్. ఆర్డర్స్‌కై స్క్రీన్ పై నంబర్‌కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని తుమ్సి గ్రామంలో ఉన్నాను. ఇక్కడి ప్రజల ఒపీనియన్ తీసుకుందాం. అంటే ఏంటంటే నాయకులు ప్రచారాలన్నీ కూడా ముగిసిపోయాయి. ఇప్పుడు ఎంతవరకున్న ప్రజల్ని డబ్బులతో ప్రలోభాలకి గురి చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఉంటారు అని చెప్పి మాకు తెలుస్తూ ఉంది. నిజంగానే కుప్పం ప్రజలు వారి ఓటును అమ్ముకునే విధంగా ఉన్నారా? ఒకవేళ పార్టీ వారు డబ్బు ఇస్తే డబ్బు ఎవరికి ఎక్కువ ఇస్తారో వారికే ఓటేస్తారా? వారి అభిప్రాయం తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ. ఏందమ్మా కుప్పం అనేది చాలా హాట్ టాపిక్గా ఉంది. ఈసారి ఇక్కడ ఖచ్చితంగా బాబు గారు, చంద్రబాబు గారు ఓడిపోతారని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. లేదు 1,00,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉందమ్మా ఇక్కడ? ఇక్కడ బాబునే రావాలని అంటుండు సార్. ఆయన గెలుస్తాడా? అవును సార్. ఎందుకమ్మా? మేలు చేసే దాంట్లో ఉండరు సార్ వీళ్ళు. ఇప్పుడు వేరే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తారమ్మా. ఒక 10,000 ఇచ్చినారనుకోండి ఓటుకి. ఇచ్చినాను మేము చంద్రబాబుకే ఇచ్చేది, మేముగా తీసుకున్నాం. తీసుకోరు. తీసుకోరు, చంద్రబాబుకే ఇచ్చేది. 10,000 ఇచ్చినాను తీసుకోము, ఎవరికి తీసుకోము, చంద్రబాబుకే వేసేది నేను. ఏం చేశారమ్మా బాబు గారు? బాబు మేలు చేసిండారు, రోడ్లు వేసిండారు. ఇది ఏమే కాలువ అందరిని కాలువ చేసిండారు. చాలా మేలు చేసిండారు చారులో. చంద్రబాబుని మురిసిపోతే అవుతుందా? చంద్రబాబునే రావాలా. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏంటమ్మా ఇక్కడ ఎట్లా ఉన్నారు అందరూ? అంటే ఖచ్చితంగా బాబే రావాలి అని చెప్పి మాట్లాడుకొని అందరూ ఈ విధంగానే టీడీపీకే ఓటేయాలని అనుకుంటా ఉన్నారా? మేము టీడీపీకే వేస్తాం సార్. ఎందుకమ్మా అట్లా? తెలుగుదేశం పార్టీకే వేయాలా అనుకుంటూ ఉంటాం. మాకు అన్నీ బాగా చేసిండాడు సార్. సిమెంట్ రోడ్లు అప్పుడు సార్ ఉన్నప్పుడు కాలువలంతా నీట్గా ఎత్తిపిస్తూ ఉండ్రి, నీట్గా అన్నీ చేపిస్తూ ఉండ్రి. ఇప్పుడు ఏమి చేపిరు, అంతా గలీజు. అంటే ఇండ్ల దగ్గర ఉండే పొనేలే మేము, ఆ తర ఉంది. రోడ్లు ఇప్పుడు బస్సులు లారీలు అన్నీ పైకి సైకిల్ అప్పుడు చేపించిండారు. హై స్కూలు, మెడికల్ కాలేజీ అన్నీ సైకిరాలు ఉంది. కాబట్టి మేము మా చిన్నోళ్ళు భవిష్యత్తు బాగుండాలని. కాదమ్మా, ఇప్పుడు వచ్చేసేసి టీడీపీ వాళ్ళు ఏమంటారంటే, మేము కొద్దిమంది లీడర్లతో మాట్లాడితే, ఏడో సార్ మేము అధికారంలో లేము కదా, మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర పంచడానికి డబ్బులు లేవు, మరి జనాలు డబ్బులు ఎక్కువ ఎవరికి ఇస్తే వాళ్ళకి వేస్తారేమో అని అంటా ఉన్నారు. సో వీళ్ళు టీడీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చుకోలేరు, ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఇస్తారు. మరి ఎక్కువ ఎవరు ఇచ్చుకొని మేము వేసేది చంద్రబాబు నాయుడికి. మాకి ఎప్పుడు చంద్రబాబు నాయుడే. మేము వేయకుండా వేస్తాం సార్. 1 రూపాయి కూడా మాకు వద్దు, మేము ఓటేస్తాం కావాలంటే. ఏమక్క ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? సార్ పరిస్థితి అయితే బాగానే ఉంది సార్. ఫైట్ అయితే చాలా బాగా మంచి ఫైట్ ఉందా? మంచి ఫైట్ ఉంది సార్. ఇక్కడ విలేజ్లో అయితే ఇంకా ఎక్కువ ఉంది సార్. కాకపోతే నేనైతే చంద్రబాబు గారే రావాలనే కోరుకుంటాను సార్. ఎందుకంటే నాకున్నది ఒకే అబ్బాయి సార్. ఉన్న ఒక్క అబ్బాయిని మేము ఫారిన్ పంపించేకి కుదరదు. ఇప్పుడున్న ఇండస్ట్రీస్ అయితే ఏది అభివృద్ధిలో వచ్చినాయో అదంతా చంద్రబాబు గారే చేసిండేది. ఆయన ఇంకా మంచి మంచి ఫెసిలిటీస్ మాకు తెస్తారనే నమ్మకం, హామీ అయితే నేను ఇప్పటికీ మేము గొప్పగా చెప్పుకుంటాం సార్. నేను 2011లో నేను ఇక్కడ వచ్చాను సార్. అప్పటికే ఏదో అలా ఇలా అభివృద్ధి జరిగింది అనుకోండి. వచ్చిన 12 ఇయర్స్కి నేను అభివృద్ధి ఏం చూసానంటే, ఆయన మంచి మంచి సాయి గార్మెంట్స్, అలాంటి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. ఎడ్యుకేషన్ కూడా అంతే. ముందు కర్ణాటక, తమిళనాడు అక్కడక్కడ వెళ్ళాల్సింది సార్. ఇప్పుడైతే ఎడ్యుకేషన్ ఇక్కడే మంచిగా అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాం సార్. మేమైతే ఆయనకే మేము నమ్మకంగా చెప్తున్నాము. 1 రూపాయి కూడా తీసుకోము, ఆయనకే వేయాలనే మేము. ప్రతి ప్రజల్లో కూడా మేము కోరుకునేది అదే సార్. రూపాయి తీసుకున్నా తీసుకోకపోయినా చంద్రబాబు గారికి 1,00,000 మెజారిటీతో కాదు, 1,50,000 మెజారిటీతో కూడా రావాలని మేము కోరుకుంటున్నాం సార్. మీది ఎన్నో ఓటమ్మా ఇది? ఫస్ట్ ఓటు సార్ నాది. ఫస్ట్ ఓటు ఎంత పలుకుతా ఉంది మేము? ఫస్ట్ ఓటు ఎంత రేటుకి అమ్ముకుంటా ఉన్నాం? నేను అమ్ముకోను. ఎందుకంటే ఆల్రెడీ ముందు నాలాంటి యూత్ ఎంతోమంది ఓట్లు వేసి 2019లో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తారనేసి నమ్మి మోసపోయి ఓటేసేసినారు. మా కుప్పంలో ఇప్పుడు ఒక ఓటుకి 5,000, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 10,000 ఇట్లా ఓటును నమ్ముకుంటున్నారు. వీళ్ళకందరికీ మేము ఒకటే బుద్ధి చెప్పాలనుకుంటాం. మా చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్. మనం ఎన్నుకునే నాయకుడు ఎలా ఉండాలంటే, మనకు మా భావి తరాలకు కూడా మంచి చేయాలనే నాయకుడు ఉండాలి. చంద్రబాబు నాయుడు ఎలా అంటే విజనరీతో మంచిగా ఇప్పుడు ఒక 35 ఇయర్స్ ముందుకు ఆలోచిస్తారనమాట. ప్రతి విషయం కూడా
అలా అలా ఆలోచించినాడు కాబట్టి హైదరాబాద్ని హైటెక్ సిటీ చేసినారు. మా కుప్పంలో ఏమీ లేని కుప్పంని ఒక మారుమూల ప్రాంతాన్ని కూడా ఇక్కడ పిఎస్ కావచ్చు, మెడికల్ కాలేజు, ద్రవిడన్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు, ప్రతిదీ ఒక మండలానికి 2-3 జూనియర్ కాలేజీలు కావచ్చు, ప్రతిదీ ఇలా చేసినారు. నాలాంటి యువత ఎంతోమంది మేము బయట వెళ్ళి చదువుకోవాలి అంటే స్తోమత లేని వాళ్ళు కూడా బయట ఫారిన్లో చదువుకోవాలని ఆశ అనేది ఒకటి ఉంటుంది. లక్షలు ఇచ్చినా కూడా మీలాంటి వాళ్ళ ఓటు అయితే కొనలేరంటారు. మాలాంటి యూత్కి ఎన్ని కోట్లు ఇచ్చినా, లక్షలు ఇచ్చినా, వాళ్ళు ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా నాలాంటి యూత్ ఓట్లు అయితే కొనలేరు. కుప్పంలో అయితే చంద్రబాబు నాయుడే ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా చంద్రబాబు నాయుడే వస్తాడు. ఓకే, నిజంగా చెప్పాలంటే అమ్మా, డబ్బులతో మన ఓటుని అసలు అమ్ముకోకూడదు. ఎందుకంటే మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఇది. ఓట్ల ద్వారా మనం నాయకుల్ని ఎన్నుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ డబ్బుతో ఓటుని మనం ఇట్లా వేసుకున్నామని అంటే రేపు పొద్దున వాళ్ళు మనకు చేసే పని కూడా చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే 13వ తారీఖు ఓటు హక్కును వినియోగించుకోండి. నిజాయితీగా, డబ్బు లేకుండా మీరు అంటే నాయకులు అనే వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అభివృద్ధి అనేది శాశ్వతంగా ఉంటుంది. చెప్పమ్మా. ఇప్పుడు బై మిస్టేక్ వాళ్ళు ఓటుకి డబ్బులు ఇస్తున్నారు కదా, ఒకవేళ 10,000 ఇవ్వచ్చు, లేదంటే ఒక 5,000 ఇవ్వచ్చు. బై మిస్టేక్ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గర వెళ్ళి మనం ఏదైనా అడగాలంటే కూడా ఈరోజు నువ్వు నీ డబ్బులతో నువ్వు ఓటును కొనుక్కొని మేము వేసుకున్నాము, 5,000 5 రోజులు ఉంటుంది, 6 రోజులు ఉంటుంది. నాలాంటి యూత్కి అయితే 5,000 అనేది ఒక 2 రోజులు లేదంటే 1 అవర్లో కూడా ఖాళీ అయిపోతుంది. అదే 5 సంవత్సరాలు మనం ఏదైనా చేసుకోవాలన్నా, మనకు ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళని అడగాలని వెళ్ళినా కూడా నేను ఆ రోజు నీకు 5,000 ఇచ్చినా లేదంటే 10,000 ఇచ్చినా, సో నువ్వు నాకు ఓటేసినావు అనేసి వాళ్ళు అడుగుతారు. మనకు ఏమీ రాదు కాబట్టి. ఇది మొత్తం మీద కుప్పం ప్రజలైతే, ఓటర్లు అయితే క్లారిటీగా ఉన్నారు. మాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, మేము వచ్చేసేసి మా ఓటును అయితే మేము అమ్ముకోము. అది వాళ్ళు ₹1,00,000 ఇచ్చినా, ₹1,00,00,000 ఇచ్చినా నా ఓటును అయితే కొనే విధంగా వాళ్ళు లేరు అని చెప్పేసి ఇక్కడ యువత చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.